హాయ్ అండోయ్. ఈరోజు మనము గోంగూర పచ్చడి గురించి చెప్పుకుందాం. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? చాలామందికి ఇష్టం కదా. అదే పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటే మాత్రం ఒక బుక్క ఎక్కువ తినేస్తాం కదా. అది ఎలా తయారు చేసుకుందాం చూసుకుందాం. ఫస్ట్ ఆయిల్లో మనము ధనియాలు వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి, వాసన స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత పండు మిరపకాయలు వేయించుకున్నాక గోంగూర కూడా వేసి వేయించుకోవాలండి. బాగా మెత్తగా వేయించుకున్నాక దగ్గరికి అయిపోతుంది. అప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసి మనము చల్లార్చుకోవాలి. అది దగ్గర పడేంత వరకు, ఉడికేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగనివ్వాలండి. చూడండి, దగ్గరికి అయిపోతుంది. ఇక పసుపు వేసుకోవాలి. మరి కాసేపు కలుపుకొని తర్వాత మనం వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చీలు మిక్సీలో వేసేసుకొని తర్వాత మనం వేయించుకున్న పొంటి కూరను కూడా చల్లారాక వేయించుకున్న పొట్టి కూరను వేసుకోవాలండి. తర్వాత చిటికెడు మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత వెల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర వేడిని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు పొంటి కూర రెడీ అవుతుందండి. అందులో మనము పోపు పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది.